పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ సుదీర్ఘమైనటువంటి జ్ఞానవడకములో మీరందరూ భక్తి విశ్వాసాలతో మంచి మనసుతో పాలు పంచుకుంటున్నందుకు మీ అందరికీ మరొక్కసారి ఈనాటి ధ్యానాంశానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. నిరీక్షణ యాత్రికులమైన మనము మన పరలోక కనాను అయినటువంటి పరలోకానికి, ఆ ధ్యేయం వంకకు సూటిగా పరిగెడుతూ ఉన్నాము. ఈ పరుగులో పందెపు బహుమానాన్ని గెలుచుకోవడానికే మీరైనా నేనైనా అడుగులు వేస్తూ ఉన్నాము. అయితే ఈ యాత్రలో యాత్రికులమైన మీరు నేను ఎలా నడవాలి, యాత్రికులమైన మన మనస్సు ఎలా ఉండాలి? ఈరోజు 34వ రోజు ధ్యానాంశం, హృదయం ఎలా ఉంది? ఒక యాత్రికుని హృదయం ఎలా ఉంటే గమ్యాన్ని చేరుకోగలము? దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసి హృదయం ఎలా ఉండాలి? నిరీక్షణ యాత్రికులైనటువంటి కథోలిక క్రైస్తవ విశ్వాసి యొక్క హృదయం ఎలా ఉండాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. క్రైస్తవుడా, నీ హృదయం ఎలా ఉంది ఈ యాత్రలో? లోకంలో నిజమైన క్రైస్తవులు, యథార్థపు క్రైస్తవులు ఉన్నారు. అలానే నామకార్థపు క్రైస్తవులు కూడా ఉన్నారు. పేరుకే క్రైస్తవులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. పేరుకే దేవాలయానికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ నిఖార్సైన ఖచ్చితంగా క్రైస్తవ హృదయాన్ని, క్రీస్తు హృదయాన్ని కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాడు ఏలియా కాలంలో ఏలియా దేవుడితో అన్నాడు, నేనొక్కడనే నీకు నిజంగా సేవ చేసేవాడిని ఉన్నాడు, నేను కాకపోతే ఇంకెవరున్నారు నీకు ఈ లోకంలో సేవ చేయడానికని ఏలియా అడిగితే, ఏలియా నువ్వు ఒక్కడవే కాదయ్యా, నాకు మంచి హృదయముతో సేవ చేసేవాళ్ళు 7,000 మంది ఇక్కడే ఈ లోకంలోనే ఉన్నారు అని ప్రభు చెప్పారు ఏలియాతో. ప్రియులారా, లోకంలో ఉన్న వాళ్ళందరూ నామకార్థపు క్రైస్తవులే కాదు, ప్రభు అన్నట్లుగా మంచి క్రీస్తు హృదయము కలిగినటువంటి, క్రైస్తవ హృదయం కలిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇది నిజమైన క్రైస్తవుని హృదయము, క్రీస్తు హృదయము కలిగినటువంటి ఒక వ్యక్తి ఈయన అని ఎలా చెప్పగలం? ఇప్పుడు ఒక విద్యార్థి యొక్క తెలివితేటలు పరీక్ష వచ్చినప్పుడే తెలుస్తూ ఉంది ఎంత తెలివైన వాడో అని. ఆ పరీక్ష అనేది లేకపోతే తెలివైన విద్యార్థుడికి, తెలివి తక్కువ విద్యార్థుడికి పెద్ద తేడా ఏముంది? ఇప్పుడు ఒక క్రీడాకారుడి యొక్క నైపుణ్యత, ప్రావీణ్యత పోటీ, పందెం ఎదురైనప్పుడే కదా తెలిసేది. పోటీ లేకపోతే ఆ బరిలో దిగిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులుగానే కనబడతారు. పోటీ రావాలి, పందెం వస్తేనే ఎవరు గెలుస్తారో అతడే నిజమైన క్రీడాకారుడని మనకు తెలుస్తుంది. ఒక పరీక్ష విద్యార్థి తెలివితేటలను ఎలా బయటకు తెస్తుందో, ఒక పోటీ లేదా పందెం క్రీడాకారుని యొక్క నైపుణ్యాన్ని ఎలా బయటకు తెస్తుందో, క్రైస్తవుని యొక్క హృదయాన్ని కూడా బయటకు తెచ్చేది ఏంటంటే, సమాజంలో ఎంతో చెడ్డ, ఎంతో అపవిత్రత జరుగుతున్నప్పటికీ అలాంటి అపవిత్రమైన లోకంలో కూడా పవిత్రంగా బ్రతకగలిగితే అదే క్రైస్తవుని యొక్క హృదయము. నీవు మంచి క్రైస్తవుడువా, చెడ్డ క్రైస్తవుడువా అనేది ఎలా తెలుస్తుంది? బ్యాప్టిజం రిజిస్టర్ బట్టి తెలియదు. దేవాలయానికి వెళ్ళి వచ్చినంత మాత్రాన నీలో నిజంగా క్రీస్తు హృదయం ఉందో లేదో తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎదుటివారి ఒక క్రైస్తవుడి యొక్క మంచితనం కానీ, క్రైస్తవుడి యొక్క పవిత్రత కానీ ఎలా తెలుస్తుంది? నీ ప్రక్కవారు చెడ్డగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, మన తోటివారు అపవిత్రంగా బ్రతుకుతున్నప్పుడు, సమాజంలో చెడు చూసే మనుషులు ఉన్నా, చెడు వింటున్న మనుషులు ఉంటున్నా, చెడు మాట్లాడే మనుషులు ఉంటున్నా, అలాంటి వారి మధ్యలో కూడా పవిత్రంగా బ్రతికితే ఇతడు నిఖార్సైన క్రైస్తవుడు.
ఈమె ఖచ్చితమైన క్రైస్తవరాలు అని మనం చెప్పగలం. నేను మళ్ళా చెప్తున్నాను, ఒక విద్యార్థి తెలివితేటలు పరీక్షల సమయంలోనే బయటపడతాయి. క్రైస్తవుని యొక్క నిజ విశ్వాసం అపవిత్రమైన మనుషుల మధ్య కూడా పవిత్రంగా ఎలా బ్రతకగలుగుతున్నారో అన్న దాన్ని బట్టి క్రైస్తవ హృదయం ఆధారపడి ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుని బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది అంటారు. కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుని బుద్ధి కళ్యాణం దగ్గర. అంటే వివాహాలు జరిపించుకునేటప్పుడు ఆ సాంప్రదాయమని, ఈ మొక్కుబడులని, అదని, ఇవని, ఆచారాలని, సాంప్రదాయాలని, రకరకాల పేరిట క్రీస్తును విశ్వసిస్తూనే లోకాచారాలను, అన్యాచారాలను గనక పాటిస్తూ ఉంటే క్రైస్తవుడి యొక్క హృదయం, క్రైస్తవుని యొక్క నిజమైన బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది. కాబట్టి ఈ యాత్రలో మనము ఎంత సౌమ్యులమో, మనము ఎంత శాంతి కాముకులమో తెలియాలి అంటే ఎదుటివారు, పక్కవారు కోపిష్ఠులై ఉండాలి. ఎదుటివారు దుడుకుతనంతో ఉంటున్నప్పటికీ కూడా వారెంత కోపాన్ని ప్రదర్శిస్తున్నా ఒక యాత్రికుడిగా, నిజమైన క్రైస్తవునిగా నేను శాంతిగా బ్రతికితే అప్పుడే నేనొక యథార్థమైన క్రైస్తవుడిని. ఎదుటివారిలో ఎంతో దూకుడు ఉండొచ్చు, కానీ నేను మాత్రం శాంతి కాముకునిగా బ్రతికితేనే నాలో ఉన్నటువంటి నిఖార్సైన క్రైస్తవత్వం బయటపడుతుంది. కాబట్టి ప్రతికూల వాతావరణంలోనే, ప్రతికూలమైన మనుషులున్న చోటే ఒక క్రైస్తవుని యొక్క యథార్థ రూపం, ఒక క్రైస్తవుని యొక్క నిజమైన రూపం బయటపడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు విషయంలోకి వస్తే, ఎందుకు హృదయం ఎలా ఉంది అనే ధ్యానాంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నామంటే, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో మనము 10వ స్థలమైన సీనాయి పర్వతం దగ్గరే ఇంకా ఉన్నాం. సీనాయి పర్వతం వద్ద అక్కడ నిజమైనటువంటి విశ్వాసుల హృదయం ఎలా ఉంటుందో, బోటకపు నామకార్థపు విశ్వాసుల హృదయం ఎలా ఉంటుందో తేట తెల్లంగా మనకు చూపించింది సీనాయి పర్వతం. ఇజ్రాయేలీలు తమ యాత్రలో 40 రోజుల పాటు ప్రయాణం చేశారు. ఇజ్రాయేలీలు ప్రయాణం చేసి సీనాయికి చేరుకున్నారు. సీనాయికి చేరుకున్న 40 రోజుల తర్వాత అక్కడ ఉన్న ప్రజల యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు బయట ప్రపంచానికి చూపించారు. ప్రియులారా, అక్కడున్న వ్యక్తిత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్వభావం ఎలాంటిదో బయలుపరిచింది సీనాయి. అంతవరకు హీరోలు అనుకుంటున్న వారిని జీరోగా చూపించింది, అంతవరకు జీరోలుగా అనుకుంటున్న వారిని హీరోలుగా మార్చింది. సీనాయి పర్వతం వద్ద 4 రకాల గుంపులు మనకు కనబడుతున్నాయి. నెంబర్ 1 ఇజ్రాయేలు ప్రజలు. నెంబర్ 2 తాత్కాలికమైన నాయకుడిగా ఉన్నటువంటి అహరోను, ఆపద్ధర్మ నాయకుడు అంటామే అలా అహరోను. 3వది యెహోషువ, 4వది మోషే. ఈ 4 మనుషులు వారి నిజమైన విశ్వాసులా కాదా సీనాయి పర్వతం తేటతల్లం చేసింది. ఎలా అంటారా, సీనాయి వద్ద వీరందరికీ ఒక పరీక్షా కాలం ఎదురైంది. ఈ పరీక్షలో ఇజ్రాయేలు ప్రజలు పూర్తిగా తప్పిపోయారు, ఫెయిల్ అయిపోయారు. ఆపద్ధర్మ నాయకుడిగా, కొంతకాలం నాయకుడిగా ఉన్నటువంటి అహరోను గారు ఇజ్రాయేలు ప్రజల యొక్క ఒత్తిడికి లొంగిపోయి ఆయన కూడా పూర్తిగా పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు, బంగారు దూడను తయారు చేసే క్రమంలో. ఇక ప్రజలకు మోషేకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి యెహోషువ కాస్త నమ్మకస్తుడిగా కనబడ్డాడు. కానీ సీనాయి పర్వతం మీద మోషే విశ్వాస వీరుడుగా నిలబడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే, ప్రతికూలమైన వ్యక్తులు ఎదురవుతున్నప్పుడే, శోధనలు ఎదురవుతున్నప్పుడే మనము నిజమైన క్రైస్తవ విశ్వాసులమా కాదా అనే సత్యం బయటపడుతూ ఉంది.
హృదయం ఎలా ఉందో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, మనకు నచ్చని వ్యక్తులు తారసపడినప్పుడు మన హృదయం ఎలా ఉందో తెలుస్తూ ఉంది. ఈ యాత్రలో నిరీక్షణ యాత్రికులమైన మనము హృదయం బాగుంటేనే గమ్యం చేరుకోగలము. అది ఈరోజు అంశం. హృదయం సరిగ్గా లేకుండా, దేవుడి దృష్టిలో మన హృదయము నిర్మలంగా లేకుండా, మత్తయి సువార్త 5:8 ప్రభువే అన్నారు కదా, నిర్మల హృదయులు ధన్యులు, వారు మాత్రమే ప్రభువుని దర్శింతురు అని. హృదయం నిర్మలంగా లేకపోతే మనము కోరుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని మనం చేరుకోలేము. ఈ నిరీక్షణ యాత్రలో, ఈ పుణ్యయాత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరూ బాగానే ఉండి అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా మంచిగా బ్రతికితే మన ప్రత్యేకత ఏముంది? ప్రభు అన్నట్లు పాపుల పట్ల ఆ రీతిగా వ్యవహరించుటలేదా? నీకు ఉపకారం చేసిన వారికే నువ్వు ఉపకారం చేసినచో అందు నీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతము అన్యులకు అట్లా వ్యవహరించటలేదా? కాబట్టి మన ప్రత్యేకత ఎప్పుడు బయటపడుతుందంటే, చుట్టూ ఉన్న ప్రపంచం అపవిత్రంగా బ్రతుకుతున్నప్పుడు కూడా మనం పవిత్రంగా బ్రతికితే క్రైస్తవుని హృదయం క్రీస్తుని పోలి ఉంటుందని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చానాల క్రితం ఎక్కడో చదివిన ఒక కథ. ఒక ఊర్లో 2 కళ్ళు పోగొట్టుకున్న ఒక అంధురాలు నిర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటూ ఉండేది. లోకాన్ని చూడలేకపోతున్నాను, అందరిలాగా నాకు చూపు లేదు, భగవంతుడా నాలాంటి దాన్ని ఎందుకు సృష్టించావని రోజు కూడా కుమిలిపోతూ ఉండేది. అలా ఆ అమ్మాయి పెరిగి పెద్దయి వయసుకు వచ్చింది. తన పనిపాటులు తాను చేసుకోలేని ఒక పరిస్థితిలో ఉంది. అయితే రోజు కూడా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టావు? లోకంలో అందరూ కూడా లోకాన్ని, నీవు సృష్టించిన అందమైన లోకాన్ని చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నానని తీవ్రమైన వేదనకు, ఆవేదనకు, కృంగుబాటుకు లోనై ఉంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటే యుక్త వయసులోకి వచ్చింది ఆ అమ్మాయి. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆమెకు కొద్దిపాటి సహాయాలు చేస్తూ ఉండేవాడు. త్రోవలో తోడుండడం, రోడ్డు దాటించడం, చిన్న చిన్న పనులు, సహాయాలు చేసి పెట్టడం. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరోజు ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అన్నాడు, నీకేం అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం నీకు తోడుగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. ఈ మాటలు విన్న ఆ అమ్మాయి అంది, ఈ గుడ్డిదాన్ని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు? నేనే కష్టపడుతున్నాను. నాలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం వలన నువ్వు సుఖపడలేవు, దానివల్ల ఏం ప్రయోజనం? కాబట్టి అయినా పుట్టినప్పటి నుంచి నేను గుడ్డిదాన్ని, నాకు చూపు లేదు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఒకవేళ నేను చేసుకుంటే నా కళ్ళతో నేను ఆ వ్యక్తిని చూస్తేనే తప్ప నేను ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేను. నాకు ఈ జీవితానికి నాకు ఆ అదృష్టం లేదు అన్నట్లుగా మాట్లాడి తెగేసి చెప్పింది. సరే, ఈ మాటలు విన్న వ్యక్తి వెళ్ళిపోయాడు. అబ్బాయి వెళ్ళాడు. కొన్ని రోజులకి ఎవరో ఒక శుభవార్త తీసుకొచ్చారు ఈ అమ్మాయి దగ్గరికి. ఎవరో నీకు నేత్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ అమ్మాయికి శుభవార్త. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఆపరేషన్ చేశారు, నేత్రదాతలు నేత్రదానం చేశారు. కళ్ళొచ్చాయి, కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ ఉంది, ఆనందంగా చూస్తూ ఉంది. ఇదిగో ఈలోగా ఆ అబ్బాయి వచ్చాడు. అయితే ఆ అబ్బాయిని ఈమె చూడడం ఇదే మొదటిసారి కదా, ఇంతవరకు కళ్ళు లేవు కదా. ఇదిగో నిన్ను ప్రేమించిన వ్యక్తిని నేనే, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురు చూసిన వ్యక్తిని నేనే అని చెప్పగానే మొదటిసారిగా ఆ అబ్బాయిని చూడగానే ఈమె ఆశ్చర్యపోయింది. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయికి కూడా 2 కళ్ళు లేవు. 2 కళ్ళు లేని ఆ అబ్బాయిని చూసి ఈమెమంటుందంటే, ఎన్నాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నానని అనుకున్నది ఇదిగో
గుడ్డివాణ్ణి నేను ప్రేమిస్తున్నది? ఒక కళ్ళు లేని ఒక కబోదిన నేను ఇంతవరకు ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది? ఈ అమ్మాయి చెప్తుంది, నీలాంటి గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకొని నేనేం సుఖపడతాను? ఒక గుడ్డోడు ఇంకో గుడ్డిదాన్ని పెళ్లి చేసుకోవాలి. నాలా కళ్ళున్న దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం అత్యాస, దురాశ కాదు. స్థాయికి తగ్గట్లుగా కలలు కనాలి. స్థాయిని మించి కలలు, ఊహలు వద్దు. నీ స్థాయికి తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకో. నువ్వు గుడ్డివాడివి కదా, ఇంకో గుడ్డిదాన్ని పెళ్లి చేసుకో. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నీ తాహతకు మించినటువంటి ఆశలు అవన్నీ కూడా. నేను నీలాంటి పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పేస్తుంటే ఆ అబ్బాయి వెళ్ళిపోతూ అంతకుముందే రాసి ఉంచుకున్నటువంటి ఒక చిన్న కాగితాన్ని ఆ అమ్మాయికి అక్కడ టేబుల్ మీద పెట్టి, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఉత్తరంలో ఉన్నది చదవండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అది తీసుకొని చదువుతూ ఉంటే అందు మీద ఏమని రాస్తుందో తెలుసా? మై డియర్, టేక్ కేర్ ఆఫ్ మై ఐస్. నా ప్రియతమా, నా కళ్ళు జాగ్రత్త. అప్పటికి కానీ అర్థం కాలేదు ఈమెకు నేత్రదానం చేసింది. తన కోసం 2 కళ్ళు పోగొట్టుకున్నది ఎదురుగా నిలబడినటువంటి, తనను ప్రేమించినటువంటి ఆ వ్యక్తేనని. ప్రియులారా, కళ్ళు రాకముందు ఈమె మాట తీరు చూసారా? కళ్ళు లేనప్పుడు ఈమె తీరు, ఈమె నడత గమనించారా? నేను అభాగ్యురాలని, నేను పుట్టకపోయి ఉండినా బాగుండేదని తీవ్రమైన వేదనతో కృంగిపోతూ ఉంటే ఆ వ్యక్తి సహాయం చేయడానికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే నాలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వేం సుఖపడతావు అన్నట్టుగా మాట్లాడింది. కళ్ళు రాగానే లోకంలో మనం చెప్పినట్లుగా కళ్ళు నెత్తికెక్కాయి అంటారే, కళ్ళు రాగానే కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడింది. మాట మారింది, తీరు మారింది, నడక మారింది, నడత మారిపోయింది. ఈ అంధురాలికి కళ్ళొచ్చినా ఇంకా అంధత్వంలోనే బ్రతికింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాట ఏంటంటే, సీనాయి దగ్గర సంఘటన మోషేను హీరోగా నిలబెట్టింది, ఇజ్రాయేలు ప్రజలను జీరోగా మార్చింది. మన జీవితంలో, మన ఈ యాత్రలో, నేను ఇప్పుడే చెప్పినటువంటి ఈ కథలో లాగా ఆస్తిపాస్తులు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు కొంతమంది నిజమైన విశ్వాసుల్లాగానే ఉంటారు. క్రీస్తును ప్రేమించే నిజమైన ప్రేమికుల్లాగే కనబడతారు. కానీ కాస్త కలిగినాక, ఈ అమ్మాయిలాగా కాస్త కళ్ళొచ్చాక, కళ్ళు నెత్తికెక్కినట్లుగా కాస్త కలిగినాక, కొంచెం ఆస్తిపాస్తులు చూశాక, కాస్త అంతస్తు, కాస్త పరపతి, ప్రతిష్ట సమాజంలో అనుభవించాక కాళ్ళు కింద ఆన్పక ఎక్కడో గాల్లో తేలుతూ తీరు మారిపోతుంది, నడక మారిపోతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యాత్రలో నీ హృదయం ఎలా ఉంది? గతాన్ని మరిచి, గతములో పాపపు ఊబిలో కూరుకుపోయిన మనల్ని లేవనెత్తిన దేవుణ్ణే మరిచిపోయావా? నేత్రాలిచ్చిన నేత్రదాతనే మరిచిపోయిన ఈ గుడ్డిదానిలాగా ఒకవేళ యాత్రలో మనము కూడా ఒక రకమైన అంధత్వంలో నడుస్తున్నామేమో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలే మనల్ని హీరోగా మారుస్తాయి, జీరోగాను మారుస్తాయి. వింటున్నారే మాట? మన ప్రయాణంలో ఎన్నో సందర్భాలు ఎదుర్కొంటాం, ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. ఈ యాత్రలో నేను హీరోగా నిలబడాలి అంటే ఈ పరిస్థితులు నేను ఎలా అర్థం చేసుకుంటున్నానో దాన్ని బట్టే నేను హీరోనో జీరోనో అర్థమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఎవరితోనూ పోల్చుకోలేని మోషేలో ఉన్న సుగుణాలు ఏమిటి? పాత నిబంధన గ్రంథములో క్రైస్తవుడు అనే పదం వాడకపోయినా ఈ సందర్భాన్ని పోల్చుకొని ఒక క్రైస్తవునికి ఉండాల్సిన సుగుణాలు ఏమిటి, ఒక క్రైస్తవ హృదయానికి ఉండవలసినటువంటి అసమాన సుగుణాలు ఏమిటి మనం ధ్యానించుకోబోతూ మూలవాక్యంగా ఈరోజు నిర్గమకాండం 32వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం.
మోషే కొండ మీద జాగు చేయుట ఇజ్రాయేలీలు చూచినప్పుడు వారు అహరోను కడకు వచ్చి, లెమ్ము, మమ్ము నడిపించుటకు ఒక క్రొత్త దేవరను చేసి పెట్టుము. మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన ఆ మోషే ఉన్నాడే, అతనికి ఏమాయనో మాకు తెలియదు అనిరి. అహరోను వారితో, మీ భార్యలు, కొడుకులు, కుమార్తెలు ధరించు బంగారు చెవిపోగులను ప్రోగు చేసుకుని నా వద్దకు రండు అనెను. ఇక ఓకే, మోషే గారి విశ్వాసానికి వెళ్ళే ముందు ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల యొక్క బోటకప్పు విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. ఇజ్రాయేలు ప్రజల యొక్క నామకార్థపు భక్తిని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఏమంటున్నారో విన్నారా అండి? సీనాయి పర్వత శిఖరాగ్రానికి మోషే గారు వెళ్ళారు. 40 రోజుల పాటు ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తే అక్కడ దేవుడు 10 ఆజ్ఞల పలకలు ఇచ్చారు. 40 రోజుల పాటు మోషే వారి కంటికి కనిపించలేదు. ఈలోగా ఈ నామకార్థపు భక్తులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు, ఎందుకు నామకార్థ భక్తులు అంటున్నానంటే, చేదైన నీటిని, ఆ మారా నీటిని మధురంగా మార్చినప్పుడు మా దేవుడంతటి వాడు లేడు అన్నారు. తరువాత ఆ బండ నుండి రెఫీదీము వద్ద నీరునిచ్చినప్పుడు మా దేవుడంత గొప్పవాడు లేడు అన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మేము బ్రతికినన్నాళ్ళు మా దేవుడితోనే, దేవుడి పక్షానే ఉంటామని మాట ఇచ్చారు. దేవుడు క్లియర్గా అడిగాడు వాళ్ళని, నా బిడ్డలారా, మీరు నా పక్షాన ఉంటారా? నన్నే ఆరాధించి నా ఆజ్ఞలకు విధేయత చూపిస్తారా అంటే, ఎస్, ఖచ్చితంగా మేము నీతోనే ఉంటాము, నీ ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తామని మాట ఇచ్చారు. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారో 2 తప్పులు. నంబర్ 1, వారిని ఇంతవరకు నడిపించిన దేవుణ్ణి మరిచిపోయారు. దేవుణ్ణి మరిచిపోయారు. నేను తప్ప మీకు వేరే దైవము ఉండరాదు, ఓకేనా అని దేవుడు అడిగితే ఓకే అన్నారు. కానీ దేవుడికి మాట ఇచ్చి క్రమేణా దైవాన్ని మరిచి దైవము కాని వాటిని ఆరాధించడం మొదలు పెడుతున్నారు. బంగారు దూడ ఆరాధన. ఇజ్రాయేలు ప్రజలు హీరోలాగా ఉండాల్సిన వాళ్ళు జీరోగా ఎందుకు మారిపోయారు? ఈ ప్రయాణంలో దేవుడికి ఇచ్చిన మాటను తీసి గట్టున పెట్టేశారు. దేవుడికి ఇచ్చిన మాట జవదాటారు. దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తామన్న ఈ మనుషులు బంగారు దూడను తయారు చేసుకుని అన్య దేవతా విగ్రహారాధన ప్రారంభించారు. దేవుడి ముందు ఒక మాట మాట్లాడారు, వెనకాతల మరోలాగా, చేతల మరోలాగా ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, నిరీక్షణ యాత్రికులమైన మన ఈ యాత్రలో మనము కూడా ఒకవేళ ఇజ్రాయేలు ప్రజల్లాగా ఉంటే జీరోలు అయిపోయే ప్రమాదం ఉంది. మాట ఒకలాగా, చేతల మరోలాగా ఉన్నాయి ఇజ్రాయేలు ప్రజలకి. దేవుడా, నిన్నే ఆరాధిస్తాం, నీ పక్కనే ఉంటామన్నారు. కానీ చేతలు మాత్రం బంగారు దూడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పండగలు చేసుకుంటున్నారు. ఇదే నామకార్థపు భక్తి, ఇదే ఓసరవెల్లి విశ్వాసం, ఏ ఎండక గొడుగు పట్టే తత్వం. చెప్పాను కదా సామెత, కుక్క బుద్ధి మొక్క కాడ, క్రైస్తవుని బుద్ధి కళ్యాణం వద్ద తెలుస్తుంది అని. ప్రియులకు దేవుని బిడలారా, ఇజ్రాయేలు ప్రజల యొక్క నామకార్థపు భక్తి చూసారా? అంతవరకు మేలు చేసినప్పుడు పెట్టిన రోజు పెళ్లి పాటలు పాడి, పెట్టని రోజులు చావు పాటలు పాడే టైపు వీళ్ళు. మాటలేమో ఓహో భక్తిపరుల్లాగా మాట్లాడుతూ, చేతలేమో భక్తిహీనపు చేతలు చేస్తూ ఉంటే, అలాంటి నైజం ఇజ్రాయేలీలను జీరోగా మార్చింది. దేవుణ్ణి మర్చి దేవుడి కాని వాటిని దేవుడిగా ఊరేగించే ఈ తత్వం వారిని జీరోగా మార్చింది. మీ అన్నగా, మీ ఇంటి బిడ్డగా ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. దేవుడు క్రీస్తే నిజదేవుడని విశ్వసిస్తూ ఈ యాత్రలో కొనసాగుతున్నాం. కానీ దైవం కాని వాటిని ఇంకా మీ శరీరాల మీద ధరిస్తున్నారేమో, దైవము కానివి ఇంకా ఏవైనా మీ ఇంటి ముందు వేలాడుతున్నాయేమో, దైవము కానివి ఏవైనా మీ వాహనాల మీద ఇంకా ఊరేగుతున్నాయేమో, దైవము కాని వాటి జోలికి మీ ఇంట్లో పండగలు, కళ్యాణాలు జరుగుతున్నప్పుడు అటువంటి ఆచార సంప్రదాయాలకు ఒకవేళ మీరు తావిస్తూ బతుకుతున్నారేమో.
ఏదైనా అనారోగ్యము దాపురించినప్పుడు భయం కొలది ఏ మాంత్రిక శక్తుల దగ్గరకైనా మీరు వెళ్తూ దేవుణ్ణి విడిచి తాంత్రిక మాంత్రిక శక్తుల వద్దకు మీరు వెళ్తున్నారేమో, జీరోలు అయిపోయే ప్రమాదం ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక ఇజ్రాయేలు ప్రజలు చేసిన రెండో తప్పు ఏంటో తెలుసా? దేవుణ్ణి మరిచారు, అంతవరకు నడిపించిన నాయకుణ్ణి కూడా మరిచారు. ఏమంటున్నారు? నిర్గమకాండం 32:1 చదివాం కదా, ఆ మోషే ఉన్నాడే, అతడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. అహరోను వద్దకు వచ్చారు. ఏమయ్యా, మీ సహోదరుడు 40 రోజులు అయిపోయింది, అసలు ఉన్నాడో చచ్చాడో మాకు తెలియదు, అసలు ఆ మోషే ఉన్నాడే, ఆ మోషే అంటున్నారు, ఆ మోషే గురించి మీకు తెలియదా? ఆ మోషే కాదా మిమ్మల్ని ఎర్ర సముద్రం గుండా నడిపించుకుని వచ్చింది? చేదు అంటే ఆ మారా నీటిని మాధుర్యంగా మార్చింది, బండ నుండి నీరిచ్చింది. మేలు చేసిన మోషేను మరచి ఆ మోషే ఉన్నాడే, ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు మరలా ఒక కొత్త దేవతను ఏర్పాటు చేయి. అంటే ఒక నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ నాయకుడు చేసిన మేలులు ఉపకారాలు మరిచిపోయి ఏ ఎండకా గొడుగు పట్టే టైపు ఆ నాయకుడు వెళ్ళిపోయాడు కదా, ఉన్నన్నాళ్ళే మా బాస్, గుడ్ మార్నింగ్ బాస్, ఉన్నన్నాళ్ళే పదవిలో ఉన్నన్నాళ్ళే అధికారంలో ఉన్నన్నాళ్ళే వంగి వంగి నంగి నంగి దండాలు పెట్టడం, కుర్చీ దిగిపోగానే ఎవడో అన్నట్టుగా మాట్లాడే తీరు ఇజ్రాయేలీది. జస్ట్ 40 రోజులు కనిపించలేనంత మాత్రాన వచ్చి ఏమని చెప్పుండాలి అహరోనుతో? మన నాయకుడు వెళ్ళి చాలా రోజులైంది, తింటున్నాడో లేదో, అసలు ఎక్కడున్నాడో ఏంటో, రా మనం కూడా వెళ్ళి బాగోగులు చూద్దాం, మన నాయకుడిని వెతుకుదాం అని ఆరాటపడాలి. కానీ ఆడిపోతే ఇంకోడు వస్తాడన్నట్లుగా, నువ్వు కాకపోతే ఇంకోడు ఉన్నాళ్లే అన్నట్లుగా కృతజ్ఞత లేని ఈ ఇజ్రాయేలు ప్రజలు యాత్రలో జీరోగా మారిపోయారు. ప్రియులకు దేవుని బిడలారా, కృతజ్ఞత, ఎవరలా పోతే మాకెందుకు, మా సుఖం మాకుంది కదా అని అనుకునే తత్వం ఇజ్రాయేలు ప్రజలది. ప్రియులకు దేవుని బిడలారా, మన జీవితంలో ఏ రోజు ఈ ఇజ్రాయేలు ప్రజల్లాగా మనం ప్రవర్తించకూడదు. ఈ నిరీక్షణ యాత్రలో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మరవకూడదు, నడిపిస్తున్న నాయకుణ్ణి కూడా మనం మరవకూడదని మరొక్కసారి సవనీయంగా మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక సీనాయి పర్వతం వద్ద మోషే గారిని హీరోగా చేసిన సంఘటనలు ఏమిటి? హీరోగా చేసిన సంఘటనలు, సుగుణాలు ఏమిటి? ఒక 3 విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. నెంబర్ 1, ప్రజల క్షేమం కోరిన ఓ నిస్వార్థపరుడు మోషే. నిస్వార్థపరుడైనటువంటి మోషే హృదయం. ప్రియ నేస్తమా, ఈ ప్రయాణంలో నీ హృదయం ఎలా ఉంది? మోషే హృదయం నిస్వార్థమైనటువంటి హృదయం, స్వార్థం లేదు ఆ హృదయానికి. ఎలా చెప్పగలరండి? చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. ఈ ప్రజల తీరు నాకు తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ, నీవు అడ్డు రావలదు, నా కోపం గనగన మండి వారిని బుగ్గి చెయ్యును, కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును. వింటున్నారండి? జరిగిన విషయం ఏంటంటే, సీనాయి పర్వత శిఖరాగ్రాన దేవుడు మోషేతో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు ఇచ్చే ఆ క్రమంలో దేవుడికి సమస్తం తెలుసు కదా అండి. సీనాయి పర్వతం కింద ఏం జరుగుతుందో దేవుడు చూసి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే, నువ్వు అనుకున్నంత మంచోలు కాదయ్యా ఈ ప్రజలు. నీవు కొన్ని రోజులు కనిపించకపోయేసరికి నిజదేవుణ్ణైన నన్ను మరిచి నన్ను వదిలి అదిగో బంగారు దోడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారయ్యా. సృష్టించిన నన్ను మరిచిపోయారు, నడిపించిన నిన్ను మరిచిపోయారు. కనుక నా ఉగ్రత, నా కోపం ఈ ప్రజల మీద పడుతుంది, నేను వారిని కాల్చి బుగ్గి చేస్తాను, బూడిద చేస్తాను అని దేవుడు గనగన మండిపోతూ చెప్తూ, కానీ మోషే, నీ నుండి ఒక మహాజాతిని పుట్టిస్తాను, వారిని బుగ్గి చేస్తాను, కానీ నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మోషేకి బంపర్ ఆఫర్ ఇచ్చాడనమాట. బంపర్ ఆఫర్. ఇజ్రాయేలు ప్రజల దుష్కార్యాలకు మండిపడినటువంటి దేవుడు
వారిని బుగ్గి చేస్తానంటున్నాడు, మోషేను బాగు చేస్తాను, దీవిస్తానంటున్నాడు. అదే మోషే గారి ప్లేస్లో మీరు కానీ నేను కానీ ఉంటే ఏం అనేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం? త్వరగా వాళ్ళని ఏదో బుగ్గి చేస్తానంటున్నావు కదా ప్రభువా, త్వరగా చేసే ప్రభువా. నన్ను ఏదో బాగు చేస్తానంటున్నావు కదా ప్రభువా, త్వరగా చేసే ప్రభువా. ఈ బంపర్ ఆఫర్ నేను వదులుకోదలుచుకోలేదు ప్రభువా అని మనలో చాలామంది అంటాం. అనేవాళ్ళు ఎంతమంది అంటే, అబ్బెబ్బే మేము అట్టాంటోళ్ళం కావండి అంటారు. కానీ బంపర్ ఆఫర్ గనక వస్తే ఎందుకనమండి మనం? కానీ మోషే ఏమన్నాడంటే, ప్రజల తరపున దేవునికి ప్రాధేయపడి మొరపెట్టి ప్రార్థన చేసి, ఒక్క భలే మాట అంటాడండి, తన క్షేమము కన్నా ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాడు మోషే. తన క్షేమము కంటే, తనకొచ్చిన ఆఫర్ కంటే ప్రజలు బాగుంటే చాలని కోరుకున్న నికార్సైనటువంటి నిస్వార్థపరుడైనటువంటి సేవకుడు మోషే. ప్రియులకు దేవుని బిడలారా, ఇంకా ఏమంటాడో తెలుసా అండి? నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనంలోకి వెళ్తే మోషే దేవుడితో అంటున్న మాట చూడండి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము, అటుల మన్నింపవేని నీవు వ్రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయము అని మనవి చేసెను. ఎంత చక్కటి నాయకుడు చూడండి. ఇగో ఇలాంటి సుగుణాలే మోషే గారిని హీరోగా చేశాయి. ఏమంటున్నాడు మోషే? ప్రభువా, వాళ్ళని బుగ్గి చేసి బూడిద చేసి నన్ను బాగు చేస్తానంటున్నావు కదా, అట్లా చేయొద్దయ్యా. వాళ్ళు తలబిరుసు కలిగిన వాళ్ళే, నాకు తెలుసు. దేవుడు అయిన నీ మీద సనిగారు, రెఫీదీము వద్ద నీళ్లు లేవు అన్నందుకు నా మీద కూడా సనిగారు. ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఈ సనుగుడు గొనుగుడు అప్పటి నుండి ఆరంభమైంది. నాకు తెలుసు ప్రభువా, కానీ నేనేమైపోయినా పర్వాలేదు, వారిని బుగ్గి చేసి నన్ను బాగు చేస్తానన్నావే, అలా వద్దు ప్రభువా. దయచేసి నువ్వు నన్ను బాగు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం బుగ్గి చేయకయ్యా, బూడిద చెయ్యకయ్యా, వారిని నాశనం చెయ్యొద్దు ప్రభువా. దయచేసి నా ప్రార్థన వినండి. ఒకవేళ నా ప్రార్థన గనక మీరు వినకపోతే, మీ జీవ గ్రంథంలో నా పేరు రాసుకున్నారు కదా, ఆ పేరును మీ గ్రంథములో నుండి శాశ్వతంగా కొట్టివేయండి. ఎవరైనా ఇలా అంటారా అండి? మోషే గారి హృదయం చూడండి ఎలా ఉందో చూడండి. ప్రభువా, నేను ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు బాగుండాలి. వాట్ ఏ బ్యూటిఫుల్! ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సిన తత్వం, తీరు. ఇదే ఒక క్రైస్తవుడి యొక్క ఫిలాసఫీ అండ్ థియాలజీ. నేనేమైపోయినా పర్వాలేదు, ప్రజలు బాగుండాలి. ఒక నిజమైన క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణము ఇది. నా ఎదుటివాడు బాగుండాలి, నా ఊరి వారందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. విన్నారా ఈ మాట? అందులో నేను ఉండాలి. ఇండిఫరెన్స్ అనేది ఉండకూడదండి. ఇండిఫరెన్స్ అంటే తెలుసు కదా, ఎవరు ఎలా పోతే నాకేంటి, నా జీవితం, నా బతుకు, నా జీతం, నా జీవితం, మా పిల్లలు, మా ఫ్యామిలీ, ఎవరు ఎలా పోతే నాకేంటి, ఊరు ఎలా పోతే నాకేంటి, నా పక్కోడు ఎలా నాశనం అయిపోతే నాకేంటి, నేను బాగుంటే చాలు. ఈ మనస్తత్వం కలిగిన వారు, స్వార్థం కలిగిన వారు, బోటకపు క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు, యాత్రలో వారు లక్ష్యాన్ని చేరుకోలేరు సుమీ. దేవుడు మోషేతో ఏమన్నారంటే, నిన్ను గొప్పవాణిగా చేస్తా, కానీ వారిని బుగ్గి చేస్తానంటే, మోషే అంటున్న మాట ఏంటంటే, నన్ను గొప్పవాడిగా చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వారిని మాత్రం బుగ్గిపాలు చేయవద్దయ్యా. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆటోల వెనకాతల, లారీ వెనకాతల కొంతమంది కొన్ని రాస్తూ ఉంటారు. ఏంటది? నన్ను చూసి ఏడవకురా అని ఉంటుంది. నిన్ను చూసి ఎవడేడ్చాడు? ఎవరిని అట్లా రాస్తారు, నన్ను చూసి ఏడవకురా. ఇంకొన్ని ఆటోలు, లారీల వెనకాతల మీ ఏడుపులే మాకు దీవెనలు. చూసారా మీరు? మీ ఏడుపులే మాకు దీవెనలు. నిన్ను చూసి ఎవరు ఏడిచారు? కానీ కొన్ని ఆటోల వెనకాతల ఒక బహుచక్కని మాట ఉంటుందండి. అదేంటో తెలుసా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది కదా క్రైస్తవునికి ఉండాల్సిన హృదయం.
అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన విషయానికి వద్దాం. నువ్వు ఒక అన్నగా నీ తమ్ముడు గురించి ఏమనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావా? మోషేలాగా నేనేమైపోయినా పర్వాలేదు, నా ఆస్తిపాస్తులు ఏమైపోయినా పర్వాలేదు, నా తమ్ముడు బాగుంటే చాలు అని అనుకుంటున్నావా? ఒక తమ్ముడిగా నేనేమైపోయినా పర్వాలేదు, నా అన్న బాగుంటే చాలు అనుకుంటున్నావా? ఒక అక్కగా, ఒక చెల్లిగా నేనేమైపోయినా పర్వాలేదు, నాకు రావాల్సిన ఆస్తిపాస్తులు బంగారాలు రాకపోయినా లేకపోయినా పర్వాలేదు, నా మిగతా తోడబుట్టిలు బాగుంటే చాలు, నా మిగతా తోడబుట్టిన వాళ్ళు బాగుంటే చాలు అని అనుకుంటున్నామా? ఒక పొరుగువాడు, నీ పక్కనున్న పొరుగువాడు, అది అపార్ట్మెంట్స్లో జీవిస్తున్నావు, ఒక వీధిలో ఒక పేటలో బతుకుతూ ఉన్నా, ఒక పొరుగువాడిగా నువ్వేమనుకుంటున్నావు? నేనేమైపోయినా పర్వాలేదు, నా మిగతా పొరుగువారు బాగుంటే చాలు. సంఘంలో నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు, నువ్వే ప్యారిష్కి వెళ్తున్నావో, ఏ సంఘానికి వెళ్తున్నావో నేను ఎరుగను. నువ్వు వెళ్తున్నప్పుడు, దేవాలయానికి వెళ్తున్నప్పుడు, నేనేమైపోయినా, నేను ఎలా ఉన్నా, నేను గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, సంఘములో అందరూ గెలిస్తే చాలు. ఇది కదా మోషే గారు దేవుని ఎదుట ప్రదర్శించిన హీరోయిజం. ఈ తత్వం, ఈ సుగుణము కదా మోషేను హీరోగా నిలబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమైపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. ఇది దేవుడు మెచ్చిన లక్షణం. యాత్రికులమైన మనకు ఈ పుణ్యయాత్రలో, ఈ యాత్రలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నేనేమైపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలి. అలా కాకుండా ఆస్తిపాస్తుల కోసమో లేకపోతే మనస్పర్ధల కోసమో నేనే గెలవాలి, నేనే సంపాదించాలి, నేనే విజయం పొందాలి, నేనే పొందాలి, ఇతరులు ఎలా పోతే నాకు అనవసరం అని ఆస్తుపాస్తుల కోసం, నా తమ్ముడు ఎలా పోతే నాకేం, నా తోడబుట్టిన వాళ్ళు ఎలా పోతే నాకేం, నా పొరుగువారు ఎలా పోతే నాకేమని ఒకవేళ ఒకరి మీద ఒకరు దుయ్యబడుతున్నారా? పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. అక్కడి నుంచి 3వ అధ్యాయం 1-9 వచనాలని తర్వాత చదువుకోండి. మచ్చుకు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 1-2 వచనాలు. అంత్య దినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకునము. ప్రజలు స్వార్థపరులను, చూడండి మొట్టమొదటే ఉంది, అంత్య దినాల్లో ప్రజలు ఎలా మారిపోతారట? స్వార్థపరులను. ఇక తర్వాత స్వార్థపరులు, ధనాపేక్ష కలవారు, గర్విష్ఠులు, అహంకారులు అగుదురు, వగేరా వగేరా మాటలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో ప్రజలు ఎలా మారిపోతారట? స్వార్థపరులుగా మారిపోతారు. నేనే బాగుండాలి, నాకే అన్నీ రావాలి, నన్నే అందరూ మెచ్చుకోవాలి, నన్నే అందరూ పొగడాలి, నాకే కిరీటాలు రావాలి, నాకే పదవులు రావాలి, నాకే అధికారాలు రావాలి, నేనే 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 అంటే గుర్తొచ్చింది, బాబిలోను దేశంలో ఒక రాజు ఉన్నాడు, నెబుకద్నెజర్ రాజు. వాడు నేనే 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 అన్నాడు. ఆ రోజు రాత్రే దేవుడు అతడి కోట గోడల మీద ఏం రాయించాడు తెలుసా? మేనే మేనే టెకెల్ వఫార్సిన్ అని దేవుడు రాయించాడు. అంటే నువ్వెన్నాళ్ళు నేనే 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 అన్నావు కదా, నేనేమంటాను తెలుసా? మేనే 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 అన్నాడు దేవుడు. అంటే ఈ రోజుతో నీ పాపపు తూకం, బరువు నేను తూసేశాను, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ఫినిష్డ్ అన్నాడు దేవుడు. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, నేనే నేనే అని స్వార్థంతో పట్టుకొని మనం ఊరేగుతూ ఉంటే దేవుడు మన లెక్క తేల్చేస్తాడు. కాబట్టి మోషే తన అంత్య దినాల్లో ఎలా బ్రతికాడో ఒకసారి విందామండి. మోషే ఎంత నిస్వార్థపరుడో వింటున్నాం మనం. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం ఇదే. నిరీక్షణ యాత్రికులమైన మనము ఈ జూబిలీ యాత్రలో ప్రతి యాత్రికుడికి, ప్రతి ప్రయాణికుడికి ఉండాల్సింది నిస్వార్థపూరితమైనటువంటి హృదయం. ఆ హృదయం ఉంటేనే గమ్యానికి చేరుతాం. హోలీ ల్యాండ్కి వెళ్ళేటప్పుడు చాలామంది టూరిస్టులు వెళ్తారు, చాలామంది వెళ్తున్నారు. వెళ్ళేది ఎక్కడికి? హోలీ ల్యాండ్.
యేసు ప్రభువు వారు నడిచి సందర్శించిన పవిత్ర స్థలాలు. అయితే ఆ టూరిజం ప్యాకేజ్ వాళ్ళు హోటల్లో ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు, రెస్టారెంట్స్లో మనకి మీల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు ఒక 50 మంది వెళ్ళారు. అక్కడ రూమ్స్ అలాట్ చేయాలి కదా. రూమ్స్ అలాట్ చేసినప్పుడు ఇదిగో బాబు నీకు మీ ఇద్దరికి కలిపి ఒక రూమ్ షేరింగ్ అంటారు. ఇచ్చినప్పుడు సరే ఎవరిదైనా సరే ఏముంది, ఒక 4-5 రోజులు కలిసి ఉండడానికి అని అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతే పర్వాలేదు. మేము డబ్బులు కట్టాం కదా, మాకు ఆ వ్యక్తే కావాలి, మాకు ఆ ఫ్రెండ్తోనే మాకు రూమ్ షేరింగ్ కావాలి. ఎందుకు ఆ స్వార్థం? నువ్వు ఉంటున్న గడ్డ ఎక్కడ? హోలీ ల్యాండ్ కదా, పవిత్రమైన స్థలాలు సందర్శించడానికి వెళ్ళాం కదా, డబ్బులు ఖర్చు పెట్టుకొని. అక్కడ స్వార్థం ఎందుకు? నేను కళ్ళతో చూసినవి విన్నవి నా అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. నాకు ఎదురయ్యే అనుభవాలు మీకు ఎదురయ్యకపోవచ్చు. అక్కడ హోలీ ల్యాండ్లో భోజనాలు చేస్తాం. అక్కడ అందరికీ అక్కడ పెట్టినప్పుడు పక్క వాళ్ళకు ఉందో మిగులుతుందో లేదో తెలియకుండా మొత్తం మనమే వడ్డించేసుకుంటే అది స్వార్థం కాదు. అందరికీ వడ్డించిన యేసు ప్రభు స్థలం ఇదిగో, ఆ కొండ మీద 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచారు. ఆ ప్లేసులు చూసాము, సెల్ఫీలు దిగాము, వచ్చాము, గైడ్ గారు చెప్పిందంతా విన్నాం. కిందకి దిగి అక్కడే ఉన్న హోటల్లో భోజనం చేయాల్సి వస్తే వడ్డించిన దేవుడి గురించి విన్నాం, చూసాం. ఇక్కడ మనం ఇతరులకు వడ్డించుకుంటా అన్నీ మనమే. మన ప్లేట్ ఏమో సినాయి కొండ, పక్క వాళ్ళ ప్లేట్ ఏమో మోవాబు మైదానం. అయిపోయింది అంతే, ఏం లేదు ఇంకా. నేను చెప్పేది ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం వెళ్తున్న చోటు అది ఏ పుణ్యక్షేత్రమైనా కావచ్చు. వేలాంగినికి వెళ్ళండి, ఇంకో చోటుకి వెళ్ళండి, వెళ్తున్నది పుణ్యక్షేత్రాలకి. కానీ అక్కడ కూడా స్వార్థంతో ఉంటే ఈ తీర్థయాత్రలో, ఈ పుణ్యయాత్రలో జీరోలు అయిపోయే ప్రమాదం ఉంది కదా. మోషే గారు తన నిర్యాణ దశలో, అంటే తను చనిపోతున్న అంత్య దినాల్లో ఎంత నిస్వార్థంగా బ్రతికారో ఒకసారి విందాం. తను చనిపోయేటప్పుడు పిస్గా అనే పర్వతం మీదకు వెక్కి తన తర్వాత వారసుడిగా ఎవరిని నియమించారు? సాధారణంగా లోకంలో జరిగేది అంటే ఎవరైనా తర్వాత వారసులు ఎవరు? రాజకీయంగా చూస్తే కొంతమంది తన కొడుకులను వారసులుగా పెడతారు, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని వారసులుగా పెడతారు, లేదా వాళ్ళ గ్రూపులకు సంబంధించిన వారిని వారసులుగా పెడతారు. లోకంలో జరుగుతుంది ఇదే. నా తర్వాత మనోడే రావాలి. వింటున్నారా? ఇంకా దీన్ని మీరు ఊహించుకోండి, వివరించుకోండి, వర్ణించుకోండి. ఏమనుకుంటున్నారు లోకంలో? నా తర్వాత మనవాడే రావాలి. ఆ మనవాడే అన్నదాన్ని మీ ఊహకే వదిలేస్తున్నాను, ఓకే. కానీ మోషే గారు తన అంత్య దినాలలో కూడా నిస్వార్థపరుడిగా బ్రతికాడండి. తన వర్గానికి చెందని, తన వంశావళిలో పుట్టని, తన గోత్రానికి చెందని, తన కడుపున పుట్టని ఎఫ్రాయిము గోత్రీయుడైనటువంటి యెహోషువను తన తర్వాత వారసుడిగా అభిషేకించెను. ఏంటంటే ఎవరి యెహోషువ? మోషే గారి గోత్రం కాదు, ఎక్కడో ఎఫ్రాయిము గోత్రీయుడు. మోషే గారి వంశావళిలో పుట్టలేదు, గోత్రంలో పుట్టలేదు, మోషే గారి కడుపున కూడా పుట్టలేదు. అడుగుదాం మోషే గారిని, ఏవండి మోషే గారు, మీకు వారసులు ఎవరూ లేరా? మీకు పిల్లలు ఎవరూ లేరా? అందుకేనా యెహోషువ గారిని నాయకుడిగా పెట్టారంటే? యెహోషువకి 2 బిడ్డలు ఉన్నారు, గెర్షోము, ఎలియాజరు అని 2 పిల్లలు ఉన్నారు. కానీ నా తర్వాత నా కొడుకే వారసుడు అవ్వాలని నెపోటిజం లేదు, వారసత్వపు రాజకీయాలు కావు, వారసత్వపు మతంలో కూడా వచ్చేసాయి అనుకోండి, అవన్నీ అది వేరే సంగతి. బంధు ప్రీతితో పదవులు కట్టబెట్టాలని అనుకోవటం లేదు, బంధు ప్రీతితో అధికారాలు హోదాలు ఇవ్వాలని ఆలోచించలేని నిస్వార్థపరుడు మోషే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను వినండి. నేను నా ఫ్యామిలీ బాగుండాలి అని అనుకో, తప్పులేదు ఇందులో. నేను నా ఫ్యామిలీ బాగుండాలి అని అనుకో, కానీ నా ఫ్యామిలీయే బాగుండాలి, ఇతరులు ఎట్లా పోతే నాకేమని అనుకోవడం తప్పు.
నేనే, నా ఫ్యామిలీయే బాగుండాలి, అందుకోసం ఇతరులని తొక్కైనా నేను పైకొస్తా, ఇతరులకు నమ్మక ద్రోహం చేసైనా, ఇతరులను మోసం చేసైనా, ఇతరులను నాశనం చేసైనా నేను బాగుంటానని, ఇతరులను నాశనం చేస్తూ, మోసం చేస్తూ, నమ్మక ద్రోహం చేస్తూ అలాంటి పునాదుల మీద నీ ఇల్లు కట్టుకోవాలి అని అనుకోవద్దు. అలాంటి పునాదుల మీద ఎదగాలి అని అనుకోవద్దు. ఓ మంచి క్రైస్తవుడు, ఓ మంచి యాత్రికుడు నిస్వార్థపరుడుగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఈ సుగుణమే సీనాయి పర్వతం వద్ద మోషే గారిని హీరోగా నిలబెట్టింది. ఓకే, ఇక రెండో విషయంకి వద్దాం. సీనాయి పర్వతం వద్ద మోషే గారిని యొక్క హృదయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక విశ్వాసి హృదయం ఎలా ఉండాలి, ఒక యాత్రికుని హృదయం ఎలా ఉండాలి? నంబర్ 1, నిస్వార్థపరుడుగా ఉండాలి. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. అంతకంటే మించి ఏంటో తెలుసా? అందరూ బాగుండడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు, అందరూ గెలవడం కోసం నేను ఓడిపోయినా పర్వాలేదు. ఇది మోషే గారి తత్వం. ఓకే, రెండవది మాట, దేవుని కీర్తి కోసం, దేవుడి యొక్క ఘనత కోసం నిరంతరం తప్పించేవాడు మోషే. తన ఘనత కోసం కాదు, తన కీర్తి కోసం కాదు, తన ఖ్యాతి కోసం కాదు, దేవుడే ఘనపరచబడాలి, దేవుడే మహిమపరచబడాలి. ప్రియులారా, నిజమైన ఒక విశ్వాసి హృదయం, క్రైస్తవుని హృదయం, యొక్క యాత్రికుని హృదయం ఎలా ఉండాలో తెలుసా? ప్రతి క్షణం దేవునికి ఘనత కలగాలని బ్రతుకుతారు నిజమైన యాత్రికుడు. మన మాట, మన తీరు, మన నడత దేవునికి అవమానం కలిగించేలా ఉండకూడదు. ఇది ఈ మాటకు అర్థం. మన జీవితంలో ఈ నిరీక్షణ యాత్రలో మనం ఏం చేసినా దేవుడికి మాత్రం అవమానం కలగకూడదు. చూడండి 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనములో మోషే దేవుడితో ఏమంటున్నారో విందాం. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభూ, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకుని రాలేదా? ఆ మిగతా మాటలు అవన్నీ కూడా చెప్తూ తర్వాత ఈ ఒక్క మాట కూడా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు చదువుతున్నాను, వినండి. ఇప్పుడు నీవు తొందరపడి, మోషే అంటున్నారు దేవుడితో, ఇప్పుడు నీవు తొందరపడి ఈ ప్రజలందరినీ చంపివేసినచో నీ కీర్తిని వినిన ఈ దేశీయులు ఏమనుకుందురు? చూచితిరా, ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను తాను వాగ్దానము చేసిన భూమికి చేర్చలేకపోయెను, కనుకనే వారిని ఎడారిలో చంపివేశను అని ఆడిపోసుకోరా. కనుక ప్రభు, నీ బలమును ప్రదర్శింపుము. ప్రభువు సులభముగా కోపపడువాడు కాదు, మిగుల దయగలవాడు. అతడు ప్రజల పాపములను, తిరుగుబాటును మన్నించును. అయినను ఆయన అపరాధిని నిరపరాధిగా ఎంచక పితరుల పాపమునకై వారి సంతానమును 3-4 తరముల వరకు శిక్షించును అని నీవే స్వయముగా చేసిన ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకునుము. నీ దయ అపారమైనది కనుక ఐగుప్తు నుండి బయలుదేరినది మొదలుకొని ఎంతవరకు నీవు ఈ ప్రజలను మన్నించినట్లే ఇప్పుడును వీరి తప్పిదములు మన్నింపుము అని మనవి చేసెను. ప్రజలు తమ దేవుణ్ణి కీర్తించాలని కోరుకుంటున్నాడు మోషే. మోషే యొక్క తలంపు ఏంటో తెలుసా? ప్రభువా, నిజమే, వాళ్ళు చేసిన దుష్కార్యాలకు, పాడు పనికి నీకు కోపం రావడం సహజమే. కానీ నీ కోపం వలన నీవు వారిని కాల్చి బూడిద చేసి చంపేస్తే ప్రజలందరూ ఏమనుకుంటారయ్యా? వీళ్ళ దేవుడు ఐగుప్తు దేశం నుండి నడిపించుకుని వచ్చి ఏదో పాలు తేనెలు జాలువారే కనానుగడ్డకు చేరుస్తానంటున్నారు, అక్కడికి చేర్చలేక ఈ ప్రజల్ని ఎడారిలోనే చంపేశాడు వీళ్ళ దేవుడే అని నీ కీర్తిని ఆడిపోసుకుంటారయ్యా? నీ కోపంతో ఇప్పుడు వీరిని బుగ్గిపాలు చేసేస్తే ప్రజలు నీ కీర్తి గురించి తప్పుగా అనుకుంటారు, నీకు అపకీర్తి కలుగు చేస్తారయ్యా, నీకు అపఖ్యాతి వస్తుంది ప్రభువా అని మోషే మదిలో ఉన్న భావం ఏంటో తెలుసా? ఇంచేపు ప్రజలు దేవుణ్ణి కీర్తిస్తూ ఉండాలి,
ప్రజలు దేవుణ్ణి కొనియాడుతూ ఉండాలి. ప్రజలు దేవుడి గురించి గొప్పగా మాట్లాడాలి. ప్రజలు దేవుడి యొక్క మహిమను, పరాక్రమాన్ని, బాహుబలాన్ని ప్రజలెవ్వరూ చులకనగా చేయకూడదని, దేవుడి యొక్క బాహుబలాన్ని తక్కువ అంచనా వేయకూడదని మోషే యొక్క అభిలాష. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి కీర్తి కోసం మాత్రమే తప్పించే హృదయం మోషే హృదయం. మరి మన హృదయం ఎవరి కీర్తి కోసం మన తాపత్రయం? ఎవరి మహిమ కోసం మన ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ హోదా, ఈ డంబం, ఈ దర్పం? ఏ పని చేసినా, ఏ కట్టడమ కట్టినా, ఏ కార్యక్రమాన్ని చేస్తున్నా ఎవరి పేరు ప్రతిష్టల కోసం మనం చేస్తున్నది? ఇది వారు వీరు అని ఎవరిని ఎంచడం కాదు, కానీ మనమందరం యాత్రికులముగా నాతో సహా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మోషే యొక్క మనసు ఏంటంటే, ఏ కార్యం చేసినా దేవుడికి మహిమే కలగాలి, ప్రజలందరూ దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి కీర్తించాలి. ఒక ప్రాంతంలోకి వెళ్ళాను. ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం తుఫాన్లు వచ్చి ఇల్లు, గుడిసెలు అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. నేలమట్టం అయిపోతే దేవుడు కరుణించి కొంతమంది ప్రతినిధులను పంపి వారికి మళ్ళా పక్కా గృహ నిర్మాణాలు చేశారు. ఓకే, వాళ్ళందరూ పుట్టుకతోనే క్రైస్తవులు. వాళ్ళది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన విశ్వాసపు సంఘం. ఇప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళు అంటారు, ఆ ప్రజానాయకుడే, ఆ రాజకీయ నాయకులే మాకు ఇల్లు కట్టించారని కొంతమంది అంటారు. ఇదిగో ఆ రోజులో ఉన్న పలానా ఫాదర్ గారు మాకు ఇల్లు కట్టించారండి అని అంటారు. ఆ రాజకీయ నాయకుడు గుర్తున్నాడు, ఈ దేవుని సేవకుడు కూడా గుర్తున్నాడు, వాళ్ళని పంపించిన దేవుడు గుర్తున్నాడా? నేను కొన్ని ఇళ్ళ ఆశీర్వాదాలకు వెళ్తే ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంటి బీరువాల మీద, ఇంటి గోడల మీద సినిమా హీరోయిన్ల యొక్క పోస్టర్లు ఉన్నాయి. నేను అడిగా, మీకు ఇల్లు కట్టించింది వీళ్ళేనా? దేవుడి యొక్క స్వరూపమేది? ఇవన్నీ విగ్రహారాధనలు. దేవుడి స్వరూపం పెట్టుకుంటే విగ్రహారాధన, కానీ మన శరీరాన్ని అలంకరించుకుంటే అది విగ్రహారాధన కాదు. మనకు నచ్చినటువంటి ఒక ప్రజానాయకుడి ఫోటోనో లేకపోతే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుంటే అది విగ్రహారాధన కాదు కదా. మనుషుల ఫోటోలు పెట్టుకోవచ్చు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ఫోటో పెట్టుకుంటే అది విగ్రహారాధన అయిపోయింది కొంతమందికి. ప్రియ దేవుని బిడ్డలారా, వినుటకు వీణులున్నవారు వినుగాక. ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, మోషే గారి హృదయం దేవుడికి కీర్తి కలగాలి. నా కీర్తి కాదు, మహిమ నాకు కాదు, దేవుడికే మహిమ కలుగునుగాక. ఇది మోషే గారి హృదయం. మరి నీ హృదయం ఎలా ఉంది? ఒక యాత్రికుడిగా మన మనస్సు ఎలా ఉంది? కరోనా సమయంలో చాలామంది చాలా మంచి పనులు చేశారు. దేవుడి మహాకృప, వాళ్ళందరికీ నా వందనాలు, అభినందనలు. మంచి పనులు చేశారు. ప్రభు చెప్పినట్లుగా ఈ చేత్తో చేసింది ఈ చేతికి తెలియకూడదు కదా. ఇచ్చిందేమో పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, తీసుకున్న ఫోటోలు 100, వాట్సాప్లో షేర్ చేసినవి 100,000 కొలది షేర్లు చేశారు. మీరు తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా అని చెప్పేది నా ఉద్దేశం కాదు, కానీ ఈ ఫోటోలు షేర్ చేసుకోవడం ద్వారా ఎవరికి మనం ఘనతను, మహిమనిస్తున్నాం? ప్రియులారా, నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఎవరిని కూడా నేను పర్సనల్గా దుయ్యబట్టడం లేదు. లోకంలో విన్నవి చూస్తున్నవి నేను చెప్తూ ఉన్నా. ఎవరికి మహిమ కలగడానికి ఈ కార్యక్రమాలు, ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఎవరి మహిమ కోసం? ఒక్కసారి ఓపికతో ఆలోచిద్దాం, మంచి మనసుతో ఆలోచిద్దాం. మోషే ఏమంటాడంటే, నా ఘనత కంటే దేవా నీ ఘనతే ముఖ్యం, నా కీర్తి కంటే ప్రభువా నీ కీర్తే ముఖ్యం. ఇది నిజమైన క్రైస్తవుని యొక్క హృదయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, బయట ఉన్న సమాజం, ఓ క్రైస్తవుడా, నిన్ను నన్ను గమనిస్తూనే ఉంటుంది. యేసు ప్రభువారు
ఎక్కడికి వెళ్తున్నా పరిసయ్యులు ఆయనను పరీక్షించుచుండిరి, గమనించుచునే ఉండిరి అని వ్రాయబడి ఉంది. సమాజంలో వెళ్తున్న మనందరినీ క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడో సమాజం మనల్ని గమనిస్తుంది. ఒక నిలువటంగి వేసుకుని తిరుగుతున్నటువంటి ఈ ఫాదర్ని ప్రపంచం గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి నా మట్టుకైతే నాకు ప్రతిరోజు నా గుండెల్లో ఉండే భయం ఏంటో తెలుసా? దేవా, నా మాట బట్టో, నా చూపును బట్టో, నా ఆలోచన, నా తీరు బట్టో, నా నడతన బట్టో నాకు అపకీర్తి వచ్చినా పర్వాలేదు, కానీ నీ నామానికి మాత్రం ఘనత కలగకూడదు. రోజు ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ఎలాంటి భయం ఉండాలో తెలుసా? మన మాట బట్టో, మన చేతల బట్టో, మన ఆలోచన బట్టో, మన స్నేహాలు, పరిచయాలు, అలవాట్లు బట్టో బయట ఉన్న ప్రజలు, సమాజం చూసి ఛీ, ఇతడేం క్రైస్తవుడురా, చిచి ఈమెం క్రైస్తవురాలురా, వాళ్ళ దేవుడేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెబుతూ ఉంటారు, కానీ ఆ క్రీస్తును నమ్ముకున్న వీళ్ళలో పరిశుద్ధత వెతుకుదామన్నా కనిపించటం లేదురా. ఓకే, మేము ఎలాగూ పరిశుద్ధులం కాకపోవచ్చు, కానీ వీళ్ళు పరిశుద్ధులైన దేవుణ్ణి కొలుస్తున్నాం అంటున్నారు కదా. మరి ఆ పరిశుద్ధులైన దేవుడు వీళ్ళని పరిశుద్ధంగా మార్చలేకపోయాడా? వీళ్ళు చేతకాని క్రైస్తవులా, లేకపోతే వీరు ఆరాధించే ఆ పరిశుద్ధుడని పిలవబడే ఆ దేవుడు చేతకాని వాడా అని మన తీరుతెన్నులు చూసి మన బట్టి దేవునికి అవమానం కలుగుతుందేమో అనే భయం గుప్పెట్లో ప్రతిరోజు క్రైస్తవుడు బతకాలి. దేవా, నేను బయటికి వెళ్తున్నాను, నా బట్టి నీ నామానికి ఎప్పుడు అపకీర్తి అపఖ్యాతి కలగకూడదయ్యా అనే భయంతో బ్రతకాలి. కాలేజీకి వెళ్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, నోరు జారితే ఎక్కడ అన్యజనుల మధ్య నీ దేవుడికి అపకీర్తి కలుగుతుందో గుండెల్లో ఉండాల్సిన భయం ఇది. మన బట్టి లోకం ఛీ, ఈ క్రైస్తవులంతా ఇంతే అని అనుకోకూడదు. నీవు ఆఫీసులో లంచం తీసుకుంటున్నావు, నీ పేరు జోసెఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే మరియా అయి ఉండొచ్చు, పేరుకేమో క్రైస్తవులు, కానీ ఆఫీసులో నువ్వు లంచం తీసుకుంటే మిగతా నీ కొలీగ్స్, నీ ఆఫీసర్స్ అందరూ ఏమనుకుంటారు? నీకు లంచం ఇచ్చినటువంటి ఆ అన్యుడైన విశ్వాసి నీ పేరు జోసెఫ్ అని చదివాడు కదా. ఉదాహరణ చెప్తున్నాను, ఆ పేరు క్రైస్తవుడని నీ పేరులోనే ఉంది కదా. లంచం తీసుకుంటే ఒక్క క్రైస్తవుడి బట్టి ఈ క్రైస్తవులంతా ఇంతే అని అనుకోరా? ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వీళ్ళు జస్ట్ సండే క్రిస్టియన్స్, మిగతా వారమంతా వీరు తీరింతే అని అనుకోరా? ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు ఒక గయ్యాలి గంపవో, ఒక త్రాగుబోతువో, ఒక అన్యాయంగా అధర్మంగా బ్రతుకుతున్న వ్యక్తివో, నీ పేటలో, నీ ఊరిలో, మీ అపార్ట్మెంట్స్లో బ్రతుకుతున్న మిగతా వాళ్ళందరూ చూసి పేరుకే క్రైస్తవులు, పేరుకే ప్రార్థనా కూటాలు అంటారు, సండే అయ్యేసరికి తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని సిలువ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళ నోరు ఎంత గయ్యాలి గంపల వాళ్ళు. వాళ్ళ ఇంట్లో చూడు అరుపులు కేకలే, వాళ్ళ ఇంట్లో టీవీ 24 గంటలు మోగుతూ ఉంటుంది, ఆ టీవీ నిండా వచ్చేవన్నీ కూడా ఎలాంటి పాటలో ఎలాంటి మాటలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన తీరు ప్రవర్తన చూసి, మన పిల్లలు, మన కుటుంబ వాతావరణాన్ని చూసి, వీరు దేవుడే గనక పరిశుద్ధుడైతే వీళ్ళని కూడా పరిశుద్ధంగా మార్చి ఉండేవాడు కదా అని అన్యజనులు అనుకునే విధంగా మన తీరు ఉండకూడదు. వింటున్నారా ఈ మాట? పిల్లలకి చెప్పండి ఈ మాట. స్కూల్కి వెళ్తున్న పిల్లలారా, మీరు అందరిలాగా బూతు మాటలు మాట్లాడితే ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళ దేవుడు ఏం నేర్పించారు వీళ్ళకి? మనసులో చెడుగా ఆలోచిస్తేనే తప్పు అని నేర్పించారు కదా. కాలేజీకి వెళ్తున్న బిడ్డ, మరి ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నావు, ఆ అబ్బాయిని ర్యాగింగ్ చేస్తున్నావు, మరి మనసులో తప్పుగా ఆలోచిస్తేనే తప్పు అని దేవుడు నేర్పిస్తున్నాడు కదా. కాలేజీకి వెళ్తూ ఒక క్రిస్టియన్గా నీవు నీ కాలేజ్ కొలీగ్స్ మధ్య, నీ ఫ్రెండ్స్తో నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే, నీ భాష వస్త్రధారణ వేరేగా ఉంటే, లోకరీత్యలా ఉంటే ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? నీతో సరదాగా ఆడుకుంటారు, సరదాగానే గడుపుతారు, సరదాగానే షికారులకు వెళ్తారు. చివరికి ఏమనుకుంటారో తెలుసా?
ఈవిడేం క్రైస్తవురాలరా, ఇతడేం క్రైస్తవుడురా, వాళ్ళ దేవుడేదో గొప్ప గొప్ప పరిశుద్ధుడు అంటారు. వాళ్ళ దేవుడు వీళ్ళనే మార్చలేకపోయాడు, ఇంకా మనల్నే మారుస్తాడు. వీళ్ళనే రక్షించలేకపోయాడు, ఇంకా మనల్నే రక్షిస్తాడు. సిలువ మీద వ్రాలాడుతున్న ప్రభువుతో వెటకారంగా అక్కడ సైనికులు అన్నారే, ఇతడు తనను తానే రక్షించుకోలేనివాడు, ఇక మనల్ని ఎలా రక్షిస్తాడని వెటకారంగా మాట్లాడినట్లుగా మన తీరు బట్టి దేవుడి నామానికి అగౌరవం కలగకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండం 13వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అబ్రహాము గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు కొన్ని కారణాల వల్ల తగాదాలు ఆడుకుంటున్నారు. అబ్రహాము లోతు వద్దకు వచ్చి ఏమంటాడో తెలుసా? మనం అయిన వారం, మనలో మనము ఇలా తగువులాడుకొనుట మంచిది కాదు. ఏమంటున్నాడో తెలుసా? మనం ఇలా తగువులాడుకొనుట మంచిది కాదు. నీకేం కావాలో తీసుకో, కానీ కయ్యాలు మాత్రం వద్దు. అబ్రహాము నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రియులారా, ఈరోజు ఆస్తిపాస్తుల కోసమో, ఒక గజం భూమి కోసమో కొట్లాటలు వద్దు. పోతే పోనేయండి అని వదిలేయండి. ఎవరు దేవుడు అనేవాడున్నాడు, ఎవరికి తీర్చాల్సిన న్యాయం వాళ్ళకి తీరుస్తారు. అన్యాయంగా కూడబెట్టుకున్న ఏ సంపద అయినా చెదపురుగులతో సమానం. అది వారింటినే తినేస్తుంది. తర్వాత ఈరోజు ఒక తులం బంగారం కోసమో, లేకపోతే ఒక గజం భూమి కోసమో ప్రజల ముందు లోకువైపోవద్దు. ప్రజల ముందు నీ దేవుణ్ణి తక్కువ చెయ్యొద్దు. అబ్రహాం ఏమంటున్నాడంటే, మనం అయిన వాళ్ళం, మనలో మనకు తగాదాలు వద్దు. ఎందుకంటే నువ్వు నేను తగాదాలు ఆడుకుంటే లోకంలో ఉన్నవాళ్ళు, ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ అబ్రహాము ఎక్కడో మెసపటోమియాలో నుండి వచ్చి మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్పోడు అని చెప్పి వచ్చేశాడు. చూసిన వాళ్ళందరూ ఏమంటారంటే, ఈ అబ్రహాము మెసపటోమియా అనే ఊరు నుంచి మా దేవుడు గొప్పోడు గొప్పోడు అని వచ్చాడు. ఏం గొప్పోడయ్యా వీళ్ళ దేవుడు, ఏం గొప్పోడు? చూడు 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 వాళ్ళు ఎలా తిట్టుకుంటున్నారో, చూడు చూడు వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో. వీళ్ళ దేవుడే గనక గొప్పవాడైతే, వీళ్ళ దేవుడే గనక నీటి మీద నడిచిన శక్తి సమర్థుడైతే, వీళ్ళ దేవుడే గనక మరణపు ముళ్ళు విరిచి పునరుత్థానుడైతే, వీళ్ళ మధ్య ఈ కయ్యాలు తగాదాలు ఆపేవాడు కదా, వీళ్ళ మధ్య ఈ తగాదాలు రాకుండా చూసుకునేవాడు కదా అని ప్రజలు అంటారని అబ్రహాము లోతును పిలిచి ఏమన్నాడు తెలుసా? నాకు ఆస్తి కంటే నా దేవుడి కీర్తే ముఖ్యం. బైబిల్ గ్రంథాన్ని ఈ కోణంలో ఏనాడైనా చదివారా ప్రియులకు దేవుని బిడ్డలారా? అబ్రహాము అంటున్న మాట, లోతు నువ్వు నా చుట్టానివి, నా బంధువువి. మనలో మనం బంధువులం చుట్టాలం ఇలా కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే నిన్ను నన్ను ఎక్కడో మెసపటోమియా నుండి ఎక్కడికి నడిపించిన ఆ దేవుడికి, ఆ దేవుడంటే ఈ ప్రజలకు చులకనైపోతాడు. ఆ దేవుడిని ప్రజలందరూ కూడా చులకనగా మాట్లాడతారు. నీ పరువు నా పరువు పోయినా పర్వాలేదు, దేవుడి యొక్క పరువు మాత్రం పోకూడదని ఎంచి అబ్రహాము అంటాడు, నాకు ఆస్తి కంటే నా దేవుడి కీర్తి ముఖ్యం. ప్రియ విశ్వాసులారా, నా తోటి ప్రయాణికులారా, యాత్రికులారా, మీ జీవితంలో నశించే ఆస్తి కంటే, నశించే బంగారం కంటే దేవుని కీర్తి ముఖ్యమని ఎంచండి. ఎలాంటి ఆలోచన ఉంటే సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ కయ్యాలు తగాదాలు ఎందుకు వస్తాయండి? అసలు వివాదాలు ఎందుకు జరుగుతాయండి? సమాధానకర్త, శాంతి ప్రదాత దేవుడు అని తెలుసుకొని కొన్ని సంఘాల్లో జనరల్ బాడీ మీటింగులు జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏవైనా కొన్ని పండగల గూర్చిన మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, అప్పుడప్పుడు కొన్ని టీవీల్లోనూ ఆ వాట్సాప్ మెసేజ్ల్లో మనం చూసినవి, చర్చిలో ఆరాధన జరుగుతుండగా అటుపైపు ఉన్న వర్గం వాళ్ళు క్రైస్తవులే వచ్చి ఆ పాస్టర్ మీద తిరగబడి మైకులు విసురుకొని కొట్టుకుని కుర్చీలు విసురుకున్న సంఘటనలు నేను చూడలేదా? తెల్ల బట్టలు ధరించుకొని కూడా కుర్చీలు విసురుకొని నినాదాలు చేస్తూ ప్రొటెస్టులు చేస్తూ
చివరికి పోలీసు వారి కూడా దేవాలయాల్లో చొరబడి ఆ యొక్క శాంతి సమాధానాలు చేసేలాగున పోలీసు వాళ్ళ జోక్యం కూడా చర్చి వ్యవహారాల్లో ఉన్న సందర్భాలు మనం వినలేదా, మనం చూడలేదా? పోలీసు వారిని కాపలా పెట్టుకొని కూడా చర్చిలో ఆరాధనలు చేసుకునే సందర్భాలు మన సంఘాల్లో లేవందామా? ఇలా జరుగుతూ ఇలా బతికేస్తూ విశ్వాసులమని, క్రైస్తవులమని, భక్తులమని మనకు మనమే గొప్పలు చెప్పుకొని నిజ దేవుడైన క్రీస్తును ఇంకా సిలువ వేస్తున్నామే. మా దేవుడు సమాధానకర్త, మా దేవుడు శాంతి ప్రదాత అని చెప్పుకుంటూ అవునా వీళ్ళ దేవుడు సమాధానకర్త అని కొత్తగా వచ్చిన అన్యులు, అప్పుడే కొత్తగా చర్చిలోనికి వచ్చి దేవుని తెలుసుకోవాలని వచ్చిన ఆ అన్యులు కయ్యాలు, తగాదాలు, కేకలు జరుగుతున్నటువంటి ఆ గుడి వాతావరణాన్ని, చర్చి వాతావరణాన్ని చూసి ఇంకా ఎప్పుడైనా చర్చికి వస్తారా? ఒక సేవకుడిగా నేను, విశ్వాసులుగా మీరు, యాత్రికులముగా మనమందరము ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక మైకు ముందుకొచ్చి నేను ఏది పడితే అది మాట్లాడితే, ఈ ఫాదర్ మాట్లాడే ఈ యొక్క ఒక రకంగా నేను ఒకవేళ ప్రసంగంలో ఒక దుర్భాషలాడి దుయ్యబట్టి మాట్లాడుతూ ఉంటే కొత్తగా వస్తున్నటువంటి మందిరానికి వస్తున్న వాళ్ళు ఈ భాష విని, ఈ కోపాన్ని చూసి వారు బెదిరిపోయి ఇంకెప్పుడైనా చర్చికి వస్తారా? సంఘంలో జరుగుతున్నటువంటి ఆ రాజకీయాలు చూసి ఇంకెవరికైనా చర్చకు రావాలనిపిస్తుందా? ప్రియులారా, వినయపూర్వకంగా మీకు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, సంఘములో గొర్రె పిల్లగా బ్రతుకుదాము, చీల్చే తోడేలుగా బ్రతకద్దు. సంఘములో గొర్రె పిల్లగా, కాపరి స్వరాన్ని ఆలకించే గొర్రె పిల్లగా మాత్రమే బ్రతుకుదాము, చీల్చే తోడేలుగా మనం బ్రతకవద్దు. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనములో, నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానినంతటినీ దేవుని మహిమ కొరకే చెయ్యుము. పౌలు గారు ఏమంటున్నారంటే, నువ్వేం తిన్నా దేవుడికే కీర్తి రావాలి, నువ్వేం త్రాగినా దేవుడికే మహిమ కలగాలి, చివరికి నువ్వేం కట్టుకున్నా నీ కట్టు బట్టన బట్టి దేవుడికి మహిమ జరగాలి. ఇది పౌలు గారు అంటున్నమాట. నువ్వేది ధరిస్తున్నావు, ఇది నా డ్రెస్సు, నా ఇష్టం, నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా, బిగుతుగా శరీర సౌష్ఠవం కనబడినట్లుగా ఇతరులను రెచ్చగొట్టి ప్రేరేపించే విధంగా నువ్వు బట్టలు వేసుకొని వెళ్తే, తల్లి బాబు నువ్వు క్రైస్తవుడివి. చివరికి మనం వేసుకునే బట్టల బట్టి కూడా ఎవరికి మహిమ కలగాలంటున్నారు పౌలు గారు? దేవుడికే మహిమ. ఈ మాటలు దృష్టిలో పెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. మోషే ఏమంటున్నాడంటే దేవుడితో, దేవా నన్ను గొప్పవాణ్ణి చేస్తావు, బాగానే ఉంది, కానీ నీ గొప్పతనం ఏమైపోద్దయ్యా? చూడండి ఎంత మంచి మాట. దేవుడు ఏమన్నారు మోషేతో? వీళ్ళను బూడిదపాలు చేస్తాను, కానీ నిన్ను మాత్రం గొప్పవాణ్ణి చేస్తాను మోషే అంటుంటే, దేవుడు అంటాడు, మోషే దేవుడితో అంటాడు, దేవా నన్ను గొప్పవాణ్ణి చేస్తానన్నావు, ఎంతవరకు బాగానే ఉంది, కానీ నన్ను గొప్పవాణ్ణి చేసే క్రమంలో ప్రజల్ని బూడిదపాలు చేస్తున్నావు కదా, అప్పుడు మరి నీ గొప్పతనం ఏమైపోద్ది ప్రభువా, నీ కీర్తి ఏమైపోద్ది ప్రభువా అంటూ మోషే అన్న మాట ఏంటంటే, నన్ను గొప్పవాణ్ణి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ నీ గొప్పతనానికి మాత్రం, నీ కీర్తికి మాత్రం ఎలాంటి అంతరాయం కలగకూడదు. నీ ఘనత, నీ నామానికి రావాల్సిన కీర్తి ఇసుమంతైనా తగ్గకూడదని తన కీర్తి, తన ఘనత కంటే దేవుడి ఘనతనే ఎక్కువగా ఇచ్చాడు. ప్రియులకు దేవుని బిడలారా, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తుకు గౌరవము కలిగించెదను. అబ్బబ్బబ్బా, ఇలాంటి పుణ్యపురుషులు ఉన్న సంఘంలో మీరు నేను సభ్యులుగా బతికాము. పౌలు గారు ఏమంటాడు? నేను బ్రతికినా చచ్చినా నా సర్వస్వం ఉపయోగించి ఏం చేస్తాడంట? క్రీస్తుకు గౌరవాన్ని కలిగించెదను. నా గౌరవం కాదు, నా కీర్తి కాదు, క్రీస్తుకు గౌరవం. ఆద్ మజోరం దేయి గ్లోరియాం.
పునీత లొయలాపురి ఇన్యాసి వారు ఏమంటారంటే ఆదు మజోరం దేయి గ్లోరియాం అంటే ఆల్ గ్లోరీ టు గాడ్. ఏం చేసిన సర్వము దేవుడి మహిమార్థమే అంటాడు ఆయన. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవుని హృదయం ఎలా ఉంది, ఎలా ఉండాలంటే నెంబర్ 1 మోషేలాగా నిస్వార్థపరుడుగా ఉండాలి. నెంబర్ 2 మన నామ కీర్తి కోసం, ఘనత కోసం కాదు, నా గౌరవం ఏమైపోయినా పర్వాలేదు ప్రభువా, నీ నామ గౌరవార్థం, నీ నామానికి మాత్రం గౌరవం కలగాలి. దివ్యబలి పూజలో అర్పణ సమయం తర్వాత ఫాదర్ గారు మీ ప్రార్థనా సహాయం కోరుతారు. ఏమని తెలుసా? సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే ఈ అర్పణ ఆ తండ్రి అయిన దేవునికి అంగీకార యోగ్యమగునట్లు ప్రార్థించండి అనగానే మీరందరూ ఏం చెప్తారు? ప్రభువు తన నామ మహిమ కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక అని మీరు ప్రార్థిస్తారు. మున్ముందుగా ఈ అర్పణ దేనికంట? తన నామ మహిమ కొరకు, తన గౌరవార్థం మనం అర్పించే ఈ పూజాబలి, ఈ ఆరాధనలు అన్నీ కూడా దేనికి? ఈ ఫాదర్ యొక్క మహిమార్థం కాదు, కానుకలు ఇచ్చే ప్రజల యొక్క మహిమార్థం కాదు, డొనేషన్స్ ఇచ్చే ప్రజల యొక్క మహిమార్థం కాదు. ప్రభు యొక్క తన నామ మహిమార్థమే ఆరాధన జరగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. చివరిగా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఏ హృదయం మోషేను హీరోగా చేసిందంటే అతడిలో ఉన్న నిస్వార్థమైన హృదయం, తన కీర్తి కాకుండా దేవుని కీర్తి కోసం మాత్రమే ఆరాటపడే మనస్తత్వం. మూడవది, తన ప్రార్థన ద్వారా దేవుడి యొక్క మనస్సు మార్చగలిగిన వాడు మోషే. ఈ మాట అనగానే మీకు ఒక అనుమానం రావచ్చు, ఒక మట్టి మనిషి దేవుడి మనస్సు ఎలా మార్చగలడు? అదే క్రైస్తవుడి హృదయం, అదే ఒక నిజమైన యాత్రికుడి హృదయం. నాశనం అవ్వాల్సిన ప్రజలను నాశనపు గోతు నుండి లేవనెత్తింది ఏంటో తెలుసా? మోషే గారు చేసిన ప్రార్థన. చూడండి, సంఖ్యాకాండం ఒక 2 మాటలు చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 15-16 వచనాలు. ఇప్పుడు నీవు తొందరపడి ఈ ప్రజలందరినీ చంపివేసినచో నీ కీర్తిని వినిన ఈ దేశీయులు ఏమనుకుందురు? చూచితిరా, ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను తాను వాగ్దానము చేసిన భూమికి చేర్చలేకపోయాను కనుకనే వారిని ఎడారిలో చంపివేసునని ఆడిపోసుకోరా. ఇందాక చదువుకుంది. ఇప్పుడు 17వ వచనము. కనుక ప్రభువు నీ బాహుబలమును ప్రదర్శింపుము, కనుక ప్రభు నీ బలమును ప్రదర్శింపుము అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 13-14 వచనాలు. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్క కందకుండునట్లు చేసేదను. నేను మాట ఇచ్చినట్లే ఈ నేలనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదుగానే నీవు వాగ్దానము చెయ్యలేదా అని మనవి చేశాను. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను, అతడు ఇజ్రాయేలీలకు తలపెట్టిన కీడును విరమించుకొనెను. మోషే చేసిన ప్రార్థన వలన దేవుడు తన మనస్సు మార్చుకొనెను, తన నిర్ణయాన్ని మార్చుకొనెను. ఒక మనుష్యుడు చేసే ప్రార్థన దేవుడి నిర్ణయాన్ని మారుస్తుందా? ఎస్, మార్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ పాప శాప ఫలితమో ఒకవేళ మన మీదకు, మన ఇంటి మీదకు, మన బిడ్డల మీదకు దేవుని ఉగ్రత మన సంఘం మీదకు, మన కుటుంబం మీదకు రాకముందే దేవుడి యొక్క శాపాన్ని దీవెనకరంగా మార్చగలిగేది ఏంటో తెలుసా? మనం చేసే కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. మోషే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో 3 అంశాలు ఉన్నాయండి. నెంబర్ 1, దేవా నీ నామ కీర్తి కొరకు, నీ నామ కీర్తి కొరకు. ఇజ్రాయేలు ప్రజల పాపాలకు దేవుని ఉగ్రత రాకుండా మోషే అడ్డుగా నిలబడి ప్రార్థిస్తూ ఉన్నాడు. మూడవది, పితరులకు వాగ్దానం చేసావు కదా అని ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ
ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానం, వాక్కు ప్లస్ దానం. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు లొడలడ ఏదేదో పదాలతో ప్రార్థన చేయకుండా వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, అంటే దేవుడి యొక్క వాక్కును జ్ఞాపకం చేసుకొని, ఉదాహరణకి పరమ వైద్యుడైన యేసయ్య మీ గాయములకు కట్టుకట్టి మాన్పుతానని మాట ఇచ్చిన ప్రభువా, ఇదిగో మా అనారోగ్యాల నుండి మమ్మందరినీ మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వాక్కును జోడించి ప్రార్థన చేయి. దేవా, చాచే చేతిని ఇచ్చే చేతిగా మారుస్తానని మాట ఇచ్చిన ప్రభువా, నువ్వు ఇచ్చిన మాటను తప్పే దేవుడు కావు. దేవా, నా ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను విడుదల చేయు. ఇలా దేవుడి యొక్క వాక్కును దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, 106వ కీర్తన 23వ వచనంలో కూడా, ప్రభువు ఆ ప్రజలను నాశనము చెయ్యనించెను, కానీ తాను ఎన్నుకొనిన సేవకుడుగు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. దేవుడి ఉగ్రత వస్తూ ఉంటే, దేవుడి ఉగ్రతకు ప్రజలకు మధ్య అడ్డుపడే మోషే లాంటి నాయకులు, సేవకులు, గురువులు ఈరోజు ప్రతి కుటుంబం నుండి లేవాలి, రావాలి. ప్రియులారా, ఫాదర్ అయిపోతావా, సిస్టర్ అయిపోతావా అంటే ఎవరు ఫాదర్లు, సిస్టర్లు? దేవుడి ఉగ్రత మన ఇంటి మీదకి రాకుండా, దేవుడి ఉగ్రతకు కుటుంబానికి, సంఘానికి మధ్య మోషే నిలబడిపోయాడు, అడ్డు నిలబడిపోయాడు. దేవుడి ఉగ్రత ప్రజల మీదకు రాకుండా అడ్డు నిలబడి ప్రార్థన చేసే మోషే లాంటి సేవకులు, నాయకులు, అమ్మా అయ్యలారా, మీ బిడ్డల్ని గురువులుగా పంపించండి. గురువు ఎవరు? ఒక మధ్యవర్తిగా, దేవుడికి ప్రజలకు మధ్యవర్తిగా ప్రజల తరపున ప్రార్థించేవాడు. అలాంటి కుటుంబంలో నుండి, ఏ కుటుంబంలో నుండి అయితే ఒక సేవకుడు వస్తాడో, తన ఇంటి వారి కోసం ప్రార్థించకుండా ఉంటాడా ఆ బిడ్డ? ఇప్పుడు నేనున్నాను, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, కానీ ప్రతిరోజు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల కోసం, నన్ను పెంచి పోషించిన నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయకుండా ఉంటానా? కాబట్టి మన ఇంటిలో ఒకరుండాలి. దేవుడికి ప్రజలకు మధ్యవర్తిగా ఒక గురువు ప్రతి ఇంటిలో ఉండాలి అని ఆశ ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా ఒక్క మాట, అరచేతితో సూర్యుణ్ణి ఆపలేమేమో కానీ ప్రార్థన వలన దేవుడి ఉగ్రతను ఆపగలము. ఈరోజు మన ఇంటి మీద, మన బిడ్డల మీద ఏ శాపం, ఏ ఉగ్రత నిలబడి ఉందో మోషేలా జీవిద్దాం. ఉగ్రత నుండి తప్పించుకుందాం, శాపపు కాడి నుండి తప్పించుకుందాం. మోషేలా బ్రతికితే దేవుడి నుండి వచ్చే ప్రతి ఉగ్రత నుండి మనము తప్పించుకోగలం. ఈ నిరీక్షణ యాత్రలో ఒక ప్రయాణికుడిగా మనం నేర్చుకుందాం. నెంబర్ 1, హృదయం ఎలా ఉండాలి? ఒక యాత్రికుని హృదయం, ఒక ప్రయాణికుడి హృదయం మోషే హృదయాన్ని పోలి ఉండాలి. యాత్రలో నిస్వార్థమైన హృదయం కలిగి ఉండు. నేను బాగోకపోయినా పర్వాలేదు, ప్రజలు బాగుండాలని కోరుకో. రెండవది నా నామ ఘనత కీర్తి కోసం కాదు. దేవా, నా నామానికి గౌరవం రాకపోయినా పర్వాలేదు, నీ నామ గౌరవం మాత్రం నిత్యము నిలబడాలయ్యాను కోరుకో. మూడవది, ప్రార్థించే మధ్యవర్తిగా మారు. ఈ యాత్రలో తప్పనిసరిగా మనము కోరుకున్న గమ్యానికి, గురికి, లక్ష్యానికి, పరలోక కణానికి, నూతన యెరూషలేమునకు దేవుడు మనందరినీ చేర్చుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవా తండ్రి, హృదయం ఎలా ఉంది అని ఈరోజు మమ్మందరినీ ప్రశ్నించావు. ఒక క్రైస్తవుని హృదయం మోషే హృదయాన్ని పోలి ఉంటే మేము కూడా నీ దృష్టిలో హీరోలాగా మేము బ్రతకగలము. నిరీక్షణ యాత్రికులమైన మేమందరము ఈ యాత్రలో, ఈ పుణ్యయాత్రలో మేము మోషే హృదయాన్ని, ఆయన హృదయంలో ఉన్న సుగుణాలను మేము కూడా అలవర్చుకుని జీవించే కృప దయచేయండి. ప్రజల క్షేమము కోరిన ఓ నిస్వార్థపరుడైన మోషే హృదయాన్ని మేము తెలుసుకుని, మేము మాత్రమే బాగుండాలని కోరుకోకుండా ప్రజలందరి కోసం కూడా మేము నిస్వార్థంగా కోరుకునే మంచి నిస్వార్థపూరితమైన హృదయం మాకు దయచేయు. అదే విధముగా ఏమి తినను, ఏమి త్రాగినను, ఏమి ధరించినను మా నామ ఘనత కీర్తి కోసము కాకుండా, ఏమి చేసినా
మీ నామ ఘనత కోసమే మేము జీవించే అనుగ్రహాన్ని దయచేయు. మోషే చేసిన ప్రార్థన నీ మనస్సు మార్చగలిగింది, గెలవగలిగింది. అలాంటి ప్రార్థనా హృదయం మా అందరకు దయచేయుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.